సో హాయ్ ఫ్రెండ్స్, మీరు ఫుల్ వీడియో చూడాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేసిన, వెళ్ళి మన ఇన్స్టాగ్రామ్ పేజ్ అయితే క్లిక్ చేసి వెళ్ళి చూసేయండి. మీరు కూడా ఎలాంటి బర్త్డే వీడియో సింపుల్గా ఎలర్ట్ చేసుకోవాలో చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మొబైల్ అనేది ఎలర్ట్ మోషన్ యాప్ అయితే ఉండాలి, లేకపోతే ప్లేస్టోర్లో అయితే ఇన్స్టాల్ చేసుకోండి. ఓకే, నేను ఇచ్చిన డిస్క్రిప్షన్లో అయితే ఫుల్ ప్రాజెక్ట్ అని ఇస్తాను, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ప్రాజెక్ట్ అనేది ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. చూస్తున్నారు కదా, మీరు ఏం చేసుకోవాలంటే పైన చూస్తున్నారు కదా, ప్రాజెక్ట్ అయితే ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. మీరు ఏం చేసుకోవాలంటే రైట్ సైడ్లో బాక్స్ సింబల్ కనబడుతుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి వీడియో సింబల్ని అయితే ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే ఉంటుంది. మీరు కూడా మీ ఫోటోని రీప్లేస్మెంట్ చేయాలి. వాటిని ఎలా చేసుకోవాలో చెప్తాను చూడండి. ఫస్ట్ ఫోటో ఉంటుంది, పైకి స్క్రోల్ చేయండి. కింద ప్రాజెక్ట్ని అయితే పైకి స్క్రోల్ చేయండి. లైన్స్ కనబడతాయి, లైన్స్లో ఫస్ట్ లేయర్ని క్లిక్ చేయండి. నేను క్లిక్ చేశాను కదా, క్లిక్ చేసిన తర్వాత కింద కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళండి. ఫిల్ పైన నెంబర్స్ కనబడుతున్నాయి కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీరు ఇంకో విషయం చెప్పాలి. మీకైతే మీరు ఫొటోస్ అయితే బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ చేసి ఉండాలి. రిమూవ్ ఎలా చేసుకోవాలో చెప్తాను. ఫోటో రూమ్ అయితే కావాలి కంపల్సరీ. ఫోటో రూమ్ లేకపోతే దాన్ని కూడా ఇన్స్టాల్ చేసుకోండి, లేదా మీరు క్రోమ్లో రిమూవ్ బీజీ అని సెర్చ్ చేసినా అందులో మీ ఫోటో అప్లోడ్ చేసినా ఓకే, నో ప్రాబ్లం. మీ ఇష్టం, మీరు ఎలా కావాలన్నా అలాగా చేసుకోవచ్చు. ఫోటో మీద క్లిక్ చేసా, ఫోటో అయితే బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ అయిపోయింది. దీన్ని ఏం చేసుకోవాలంటే పైకి స్క్రోల్ చేసి క్లాసిక్స్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి బ్లాక్ అండ్ వైట్ ట్రాన్స్పరెంట్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. ట్రాన్స్పరెంట్ మీద కింద వీడియోని అయితే ఎక్స్పోర్ట్ చేసుకోండి. వీడియో కాదు, మిస్టేక్ అయింది. ఇమేజ్ని అయితే సేవ్ చేసుకోండి. సేవ్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేయండి. అలా మీ 6 ఫొటోస్ 7 ఫొటోస్ అయితే సరిపోతాయి. ప్రతి ఫోటో కూడా బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ చేసుకోండి. ఓకే, బ్యాక్ వచ్చేయండి. ప్రాజెక్ట్ని అయితే ఓపెన్ చేసుకుందాం. ఓపెన్ చేసుకున్న తర్వాత చెప్పాను కదా, వీడియో సింబల్ అయితే ఆన్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఫస్ట్ ఫోటో మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి మీరు ఏ ఫోటో అయితే అక్కడ ఇవ్వాలనుకున్నారో దానికి మీకు కరెక్ట్గా మీ ఫస్ట్ ఫోటో బ్యాక్ సైడ్ సెట్ అయ్యేటట్టు ఏ ఫోటో అయితే ఇవ్వాలనుకున్నారో ఆ ఫోటోని అయితే ఇవ్వండి. నేనైతే రిమూవ్ చేసిన ఫోటో ఉంది కాబట్టి ఈ ఫోటో ఇచ్చా. చూస్తున్నారు కదా, సేమ్ సెకండ్ ఫోటో కూడా చేంజ్ చేసుకోండి. చేంజ్ చేసిన చూసారు కదా, ఫ్రంట్కి స్క్రోల్ చేసుకోండి. స్క్రీన్కి సరిపెట్టు పెట్టుకొని మీ ఏదైతే మెయిన్ ఫోటో ఉందో ఆ ఫోటోని కూడా చూస్ చేసుకోండి. ఓకే, నేనైతే ఇప్పుడు రిమూవ్ చేశాను కదా బాడీ ఫోటో, ఆ ఫోటో అయితే ఇచ్చా. సేమ్ అలా ప్రతి ఫోటో కూడా ఎక్స్చేంజ్ అయితే చేసుకోండి. రీప్లేస్మెంట్ చేసుకోండి సరిపోతుంది. ఫోటో మీద క్లిక్ చేయండి, కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళండి. కదా, ఫోటో మీద క్లిక్ చేయండి, కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళి ఫిల్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా మీ ఫొటోస్ అయితే సెట్ అవుతాయి. అవ్వకపోతే సరే, ఇది వచ్చి 2 ఫింగర్స్తో అలా అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోండి. చేసుకున్న తర్వాత ఫ్రంట్కి స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత బర్త్డే టైటిల్ అయితే వస్తుంది. అక్కడ కూడా పిక్ అయితే సెట్ చేసిన దాన్ని కూడా మీరు సేమ్ ఫోటో మీద క్లిక్ చేయండి, కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళండి. ఫిల్ పైన నెంబర్స్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీ మీడియా అనేది ఓపెన్ అవుతుంది. చూసారు కదా, మీ ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోండి. చేసుకున్న తర్వాత పైన ప్లస్ సింబల్ కనబడదు, దాని మీద క్లిక్ చేయండి. ఓకే, ఫోటో అయితే ఎక్స్చేంజ్ అయిపోయింది. చూసారా, నాకైతే ఈ ఫోటో అయితే నచ్చింది, నేనైతే దాన్నే ఇస్తున్నా. మీకు నచ్చిన ఫోటో అయితే ఇవ్వండి. ఓకే, ఇక్కడికి ఫొటోస్ అయితే యాడ్ చేయడం అయితే క్లోజ్ అయింది. ఫ్రంట్కి స్క్రోల్ చేయండి, నేమ్స్ వస్తాయి. నేమ్స్ కూడా ఎలా పెట్టుకోవాలో చెప్తాను. ఫస్ట్ సి అని వచ్చింది కదా, మీ ఫోటో ఏదైతే మీ టైటిల్ ఏదైతే ఉందో మీ నేమ్, దాన్ని ఎలా ఇవ్వాలో చెప్తాను. ఇక్కడ వైట్ లేయర్ కనబడుతుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఎడిట్ టెక్స్ట్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే నేను కింద ఫాంట్ కూడా ఇస్తాను డిస్క్రిప్షన్లో, దాన్ని అయితే ఇన్పుట్ చేసుకోండి. మీకు ఎలా ఇన్పుట్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఎలా రావాలంటే విజువల్ ఫాంట్స్ ఉంటాయి, దాంట్లోకి వెళ్ళిన తర్వాత మీరు డౌన్లోడ్ చేసిన ఫాంట్ అయితే ఉంటుంది అక్కడ, దాని మీద అయితే క్లిక్ చేయగానే ఫాంట్ అయితే వచ్చేస్తుంది. సేమ్ మీ ఫోటో ఏదైతే అది ఇక్కడ
ఎడిట్ టెక్స్ట్లోకి వెళ్ళండి. ఏది కావాలంటే మీ నేమ్ ఏదైతే ఉంటుందో అదైతే ఇచ్చేయండి. నేనైతే బ్రో పేరు చందు మూల సి అయితే ఇచ్చిన. అలాగే ప్రతి లెటర్ కూడా ఎక్స్చేంజ్ చేసుకోండి. ఎక్స్చేంజ్ చేసుకున్న తర్వాత ఫోటోని కూడా యాడ్ చేసుకోండి. ఇక్కడ ఫోటో కూడా ఎలా యాడ్ చేసుకోవాలో చెప్తాను. ఫోటో రూమ్ అని ఉంటుంది. కరెక్ట్గా కింద పైకి స్క్రోల్ చేస్తే ఫోటో రూమ్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఓపెన్ మీద క్లిక్ చేసి కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళిపోండి. మీడియాలోకి వెళ్ళండి. ఫోటోని అయితే సెలెక్ట్ చేసుకోండి. బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసిందని ప్లస్ మీద క్లిక్ చేయండి. ఓకే, ఇక ఫోటో అయితే ఈ విధంగా అయితే వచ్చింది కదా. దీన్ని ఏం చేసుకుంటారంటే ఫోటో మీద క్లిక్ చేసి పైకి అయితే అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోండి. మీ నేమ్కి సెట్ అయ్యేటట్టు దానికన్నా మీ ఇష్టం. మీ ఫోటో మీకు నచ్చినట్టు మీకు సెట్ అయినట్టు సెట్ చేసుకోండి. అలా ప్రతి ఫోటో సేమ్ అదే విధంగా అయితే సెట్ చేసుకోండి. వీడియోని అయితే ఈ విధంగా అయితే సేవ్ చేసుకోండి. పైన సెట్టింగ్ సింబల్ కనబడుతుంది కదా, దాని మీద ప్లస్ సెట్టింగ్ సింబల్ పక్కన యారో మార్క్ కనబడుతుంది. దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే వీడియో అయితే ఎక్స్పోర్ట్ అవుతుంది. 100% అయితే లోడ్ అవుతుంది. లోడ్ అయిన తర్వాత కింద సేవ్ బటన్ అని వస్తుంది. సేవ్ని అయితే క్లిక్ చేయండి. వీడియో కంపల్సరీ మీ గ్యాలరీలోకి అయితే సేవ్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు డౌట్ ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. ఓకే, కామెంట్ చేస్తే రిప్లై అయితే ఇస్తాను కంపల్సరీ. కామెంట్ చేయండి. మీకు ఇంకా ఏ టైప్ వీడియోస్ కావాలో, ఎలా కావాలో ఏంటో కామెంట్ చేయండి. కంపల్సరీ రిప్లై అయితే ఇస్తాను. ఒకవేళ మీ ఫొటోస్ మీకు కూడా నేను ఎడిట్ చేయాలనుకుంటే కింద నెంబర్ కూడా ఇస్తాను డిస్క్రిప్షన్లో. దానికైతే వాట్సాప్